ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 6 మార్చి 2020వ తేదీ శుక్రవారం. ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. భరణీ నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకం. కృత్తిక అశ్విని నక్షత్ర జాతకులకు సామాన్యంగా ఉంటుంది. లాభమందు ఉన్నటువంటి రవి సంపూర్ణమైనటువంటి యోగకారకుడు. భాగ్యస్థానమందు ఉన్నటువంటి గురుడు సంపూర్ణమైనటువంటి యోగాన్ని ఇస్తున్నారు. అనుకున్న పనులన్నీ సక్రమంగా పూర్తి అవుతాయి. మీ మనస్సంకల్పం నెరవేరుతుంది. ముఖ్యమైన పనులు ఏదైనా ఉంటే 14వ తారీఖు లోపల పూర్తి చేసుకోండి. తర్వాత కొద్ది రోజులు సామాన్యంగా ఉంటుంది కాబట్టి ఆలోచించి ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభ రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. కృత్తిక రోహిణి మృగశిర నక్షత్ర జాతకులకు మాత్రం అనుకూలంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా భాగ్యస్థానమందు ఉన్నటువంటి శనైశ్వరుడు సువర్ణమూర్తిగా మీకు యోగకారకులే. రాజ్యమందు ఉన్నటువంటి రవి సంపూర్ణమైనటువంటి యోగాన్ని ఇస్తున్నారు. మీ మనస్సంకల్పం నెరవేరుతుంది. తృతీయమందు చంద్రుడు మీకు యోగదాయకంగా ఉన్నారు. కొద్దిగా వాక్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సెల్ఫ్ డ్రైవింగ్ మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు విరమించుకోండి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తొందరలో ఇంకా మంచి రోజులు రాబోతున్నాయి. మీకు ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఆవేశపడవద్దు. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి పని ఈరోజు పూర్తి అయింది అని కొంత మనశ్శాంతి లభిస్తుంది. అడుగులు ముందుకు పడతాయి. ధనపరమైన విషయాలలో మంచి అనుకూలతలు కనబడతాయి. ఎదుటి వ్యక్తుల నుంచి స్నేహబంధం బలపడుతుంది. మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళే అనుకోకుండా మీ పక్కకు చేరటం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మీకు మంచి జరిగింది అనేటువంటి విషయాలన్నీ కూడా బయటకు తెలుస్తూ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ధనపరమైన విషయాల్లో కూడా ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగానే ఉంది. మీరు సంకల్పించినటువంటి పనులు నెరవేరుతాయి. పూర్తి అయింది అనేటువంటి భావన మీకు కలుగుతుంది. కొంత మనశ్శాంతి లభిస్తుంది. 8వ స్థానంలో ఉన్నటువంటి రవి సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తున్నప్పటికీ 7వ స్థానమందు ఉన్నటువంటి శనైశ్వరుడు దూర ప్రాంతాలకు ప్రయాణం వచ్చేలాగా, విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయాణాలు వచ్చేలాగా కనపడుతోంది. ముఖ్య నిర్ణయాలు తీసుకోండి. ధనపరమైన విషయాలలో కూడా జాగ్రత్త వహించండి. ఏది ఏమైనప్పటికీ కూడా శుభాశుభ మిశ్రమాలుగా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి వాతావరణ విషయంలో 6వ స్థానం ముందు కుజుడు యోగదాయకంగానే ఉన్నారు. ముఖ్యమైనటువంటి పనులు ఆలోచించి నిర్ణయాలు చేసుకోండి. ఎదుటి వ్యక్తులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ధనపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. పుబ్బా నక్షత్ర జాతకులు పూర్తి వ్యతిరేకం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని సమస్యకి మీ ముందు పెట్టి మిమ్మల్ని మధ్యవర్తిగా చేసి మిమ్మల్ని ఇరికించేటువంటి ప్రమాదం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనపరమైన విషయాల్లో కూడా పూర్తి వ్యతిరేకం కనపడుతోంది. ఉత్తర నక్షత్ర జాతకులకు కొంత సామాన్యంగా ఉంది. 1-2 సార్లు తిరిగితే మీ పనులు పూర్తి అవుతాయి. ఆవేశపడకండి. తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల అప్రమత్తతగా ఉండాలి. దూర ప్రాంతాల నుంచి ప్రయాణాలకి ఈరోజు అంత అనుకూలంగా లేదు. మీరు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేసుకోండి. ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయం ఏదైనా అయితే కనుక 14వ తారీఖు లోపుగానే పూర్తి చేసుకోవడం మంచిది. కాబట్టి ప్రభుత్వపరమైనటువంటి సంతకాలు కానీ ప్రభుత్వపరమైనటువంటి పర్మిషన్స్ కానీ ఏదైనా ఉంటే ఈ లోపులుగా పూర్తి చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. లాభమందు చంద్రుడు సంపూర్ణమైనటువంటి యోగదాయకం. శుభవర్తమానం తెలుస్తుంది. కొంత ధనం చేతికి అందుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. తీసుకునేటువంటి నిర్ణయాలు సంచలనమైనప్పటికీ కూడా మంచి అడుగులు పడడం వల్ల
ఒకటి ఒకటి ముందుకు వెళ్ళడం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. దూర ప్రాంతాల నుంచి ప్రయాణాలు కూడా తగిలేలా ఉన్నాయి. మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఒక సక్రమమైనటువంటి మార్గంలోకి వెడుతున్నాయి. ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించే ముందు ఆలోచించి ముఖ్యమైన మీకు కొంత ఏదైనా కొత్త ఫలితాలు వచ్చే ముందు ఏమవుతుందంటే మీకు మీ యొక్క పేషెన్సీ ఎలా ఉంది అనేటువంటి విషయాలు కూడా పరీక్షిస్తారు. కాబట్టి 6వ స్థానం ముందు రవి శుభుడే 14వ తారీఖు నుంచి 7వ స్థానంలోకి వెడుతున్నారు. అయినా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావు, కానీ ప్రతి విషయంలోనూ కూడా నిబద్ధత చాలా అవసరం అవుతుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. విశాఖ నక్షత్ర జాతకులకు చాలా మంచి రోజు. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. మీరు ఎంచుకున్నటువంటి రంగంలో శుభవార్తలు తెలుస్తాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఏదో మిమ్మల్ని తెలియని ఆందోళన ఏదో మిమ్మల్ని వెంటాడుతోంది. దానికి ఇప్పుడు ఈరోజు తెలిసినటువంటి వార్త వల్ల కొంత శుభం, మీకు మనస్సు ప్రశాంతమయ్యి కొంత ఆనందకరమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. 9వ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు, ద్వితీయమందు ఉన్నటువంటి గురుడు యోగదాయకం అయినప్పటికీ, చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి రవి, ద్వితీయమందు ఉన్నటువంటి కుజుడు కొంత ధనపరమైన విషయాలలో చిక్కులు కనబడుతున్నాయి. ఈరోజు కొంత సామాన్యంగా ఉంటుంది. తీసుకునేటువంటి నిర్ణయాలు అమలు కాక ఒత్తిడికి గురి అవుతారు. ప్రభుత్వపరమైనటువంటి విషయాల్లో కొంత వ్యతిరేకంగా కనపడుతున్నాయి. బిల్లులు అవ్వక కాంట్రాక్టర్లు వీళ్ళు కొంత ఒత్తిడికి గురయ్యేటువంటి విషయం కనబడుతోంది. తృతీయమందు శని సంపూర్ణమైనటువంటి యోగదాయకం. చివరి విషయంలో పని చివరి నిమిషంలో పూర్తి అవుతుంది. దానివల్ల కొంత ఆనందం లభిస్తుంది. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు తీసుకోండి. ఆవేశపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు కొంతవరకు సామాన్యంగా ఉంది. మూలా నక్షత్ర జాతకులకి, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి కొంత అనుకూలమైనటువంటి రోజు అయినప్పటికీ 8వ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు సామాన్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవేశపడవద్దు. ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తెచ్చుకోవద్దు. మీరు ఆవేశంగా మాట్లాడడం వల్ల అది ఎప్పుడో వాయిదా పడవలసింది ముందుకే మీదకు వచ్చి కూర్చుంటుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ధనపరమైన విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తృతీయమందు రవి సంపూర్ణమైనటువంటి యోగదాయకం. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు ఇవన్నీ కూడా మీకు అందబోతున్నాయి. మంచి జరుగుతుంది. జాగ్రత్తగా ఆలోచించి ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు చాలా బాగుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి, శ్రవణం ధనిష్ఠ నక్షత్ర జాతకులకు కూడా యోగదాయకమే. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. పనులు పూర్తి అయ్యేటువంటి వార్త మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసి ఆనందం ఇస్తుంది. దానివల్ల ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి సమస్యాత్మకమైనటువంటి విషయాల్లో కూడా మీరు పరిష్కారమైంది అని చెప్పేసి ఆనందం మీకు లభించి, ఆనందం వచ్చి మీరు ఎదుర్కొనేటువంటి ధైర్యం మీకు వస్తుంది. కాబట్టి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పుకుంటారు. భయపడవద్దు. మీరు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల కొంత సంచలనం అవుతుంది. అయినప్పటికీ కూడా ధనపరమైన విషయాలలో యోగదాయకంగా ఉంటుంది. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కూడా ఈరోజు చాలా బాగుంది. ధనం చేతికి అందుతుంది. కొంత ప్రశాంతత లభిస్తుంది. తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల అప్రమత్తంగా ఉండండి. పూర్తిగా ఎవరిని నమ్మవద్దు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు తెలుస్తాయి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు తీసుకోండి. ధనపరమైన విషయాలలో కూడా మంచి అనుకూలతలు కనబడుతున్నాయి. తీసుకునేటువంటి ప్రతి విషయంలోనూ కూడా మాట ఇచ్చే ముందు కూడా చాలా జాగ్రత్త వహించాలి. లేకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. పంచమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు సామాన్యమైనటువంటి యోగాన్ని ఇస్తున్నప్పటికీ, వ్యయ స్థానమందు రవి సామాన్యమైనటువంటి పరిస్థితిని ఇస్తున్నప్పటికీ, లాభమందు ఉన్నటువంటి శని సంపూర్ణమైనటువంటి యోగదాయకం. రాజ్యమందు గురుడు కుజుడు మీ యొక్క ప్రతిభా పాఠవాలకి మంచి యోగం కనబడుతోంది. పనులన్నీ కూడా ఒక దిశగా ముందుకు పెడుతున్నాయి. విద్యార్థుల ఆరోగ్య విషయంలోనూ, పరీక్షల విషయంలోనూ చాలా జాగ్రత్త వహించాలి.
బహుశ్రద్ధతో ముందుకు పెడితే కానీ మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు చేరలేరు. ప్రతి విషయంలోనూ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండండి. స్నేహితులను నమ్మవద్దు. వ్యాపారస్తులకు శుభకరం కనబడుతోంది. బిల్లులు అవుతాయి, ధనం చేతికి అందుతుంది. ఆలోచించే ముఖ్య నిర్ణయాలు తీసుకోండి. ఖర్చులు మాత్రం చాలా అధికంగా ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి ప్రయాణాలు కూడా తగులుతున్నాయి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.